శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. బ్రహ్మకృత విష్ణుస్తోత్రం. ఓం దేవాధిదేవ వాసుదేవ ఏకశృంగ బహురూప వృషాకపి సర్వసృష్ట సురాసుర శ్రేష్ఠ సురాసుర నాశక పీతాంబరధర శ్రీనివాస రాక్షస నిర్మాణ నాశక అమిత నిర్మాణకర్త కపిల మహాకపిల విశ్వక్సేన నారాయణ ధ్రువధ్వజ సత్యధ్వజ ఖడ్గధ్వజ తాళధ్వజ వైకుంఠ పురుషోత్తమ వరేణ్య విష్ణు అపరాజిత జయ జయంత విజయ కృతవర్త మహాదేవ ఆదిలేనివాడ అంతరహిత ఆది మధ్యాంతరహిత పురంజయ ధనంజయ పవిత్ర శ్రవణ పృశ్నిగర్భ కమలగర్భ కమలాయత నేత్ర శ్రీపతి విష్ణుమూల మూలాధివాస ధర్మాధివాస ధర్మావాస ధర్మాధ్యక్ష గదాపాణి లక్ష్మీధర వేదధర వనమాలాధర ధరణీధర పద్మనాభ విరించి అర్షిపేన మహాసేన సేనాధ్యక్ష బహుస్తుత బహుకల్ప మహాకల్ప కల్పనాముఖ అనిరుద్ధ సర్వగ సర్వాత్మ ద్వాదశ సూర్యాత్మక చంద్రరూప కాలరూప వ్యోమాత్మక జీవరూప రసాత్మక పరమాత్మ సనాతన ముంజకేశ హరికేశ గుడాకేశ కేశవ నీల సూక్ష్మ స్థూల పీత రక్త శ్వేత ద్వీపాధివాస రక్తాంబర ప్రియ ప్రీతికర ప్రీతివాస ప్రీతియే నివాసమైన వాడ హంస నీలవాస క్షీరధ్వజ సర్వలోకాధివాస కుశేషయ అధోక్షజ గోవింద జనార్దన జనులను మర్దించవాడ మధుసూదన వామనా నీకు నమస్సులు. నీవు 1000 తలలు గలవాడవు, 1000 కన్నుల స్వామివి, 1000 పాదాలు గల ప్రభువు, తామర పుష్పానివి, మహాపురుషుడవు, 1000 చేతుల దేవుడవు, 1000 రూపాల స్వామివి. నిన్ను దేవతల సహస్రవదనుడని కీర్తిస్తారు. అట్టి నీకు ప్రణామాలు. ఓం రూపా నీకు నమస్కారం. విశ్వదేవేశ విశ్వసృష్ట విశ్వాత్మక విశ్వరూప విశ్వసంభవ నీ నుంచే విశ్వం ఆవిర్భవించింది. బ్రాహ్మణులు నీ ముఖం నుంచి పుట్టారు. బాహువుల నుంచి క్షత్రియులు, ఊరువుల నుంచి వైశ్యులు, చరణాల నుంచి శూద్రులు ఉద్భవించారు. నీ నాభి నుంచి అంతరిక్షం, నోటి నుంచి ఇంద్రాగ్నులు, కన్నుల నుండి సూర్యుడు, మనసు నుండి చంద్రుడు జన్మించారు. నీ ప్రసాదం వల్ల నేను కలిగాను. నీ కోపం నుంచి త్రినేత్రుడు, ప్రాణాల నుండి మాతరిస్సుడు, శిరస్సు నుండి దివి పుట్టినవి, చెవుల నుంచి దిక్కులు, చరణాల నుండి ఈ భూమి కలిగాయి. ఓ స్వయంభూ, చెవుల నుండి దిశలు, తేజస్సు నుండి నక్షత్రగణం జనించాయి. సాకార నిరాకార వస్తుజాలమంతా నీ వల్ల ఉద్భవించింది కనుక నీవు విశ్వాత్మకుడవు. ఓం స్వరూప నీకు నమస్కారం. పుష్పాలహాసం నీవే, వికటాటహాసం నీవు, పరముడవు. ఓంకార రూపివి నీవు, వషట్కారం స్వాహాకారం వౌషట్కారం స్వధాకారం నీవే. వేదమయుడవు నీవు, తీర్థమయుడవు, యజమానుడవు నీవు. యజ్ఞం నీవే సర్వం నడుపునది, నీవే భోజివి. శుక్రం నీ వల్లనే కలుగును. భూమి భువము స్వర్గము స్వర్ణము గోవులు అమృతం అన్నీ ఇచ్చేది నీవే. ప్రణవస్వరూప బ్రహ్మకు మూల కారణం నీవు, బ్రహ్మమయుడవు నీవు. నీవు యజ్ఞానివి, వేదకాముడవు, వేద్యుడవు, యజ్ఞధారకుడవు, మహామత్స్యమూర్తివి, మహాసేనుడవు, మహాశిరుడవు, నరకేశరువి, హోతవు, హోమానికి లక్ష్యానివి, హవ్యానివి, హుయమానుడవు, అశ్వమేధ యజ్ఞానివి, హోతవు, పవిత్రం చేయవాడవు, పవిత్రుడవు, పూజ్యుడవు, దాతవు, చంపబడవాడవు, హరింపబడవాడవు, హరించవాడవు నీవే. ప్రణవరూప నీవు నేతవు, ప్రథముడవు, విశ్వధాముడవు, శుభాండుడవు, ధ్రువుడవు, ఆరణి వల్ల జనించిన వాడవు. ఓ మహాత్మా, నీవు ధ్యానస్వరూపివి, జేయుడవు, తెలుసుకోదగిన వాడవు, తెలివిని యజ్ఞం చేయవాడవు, దానానివి, భూమావాచ్యుడవు, చూడదగిన వాడవు, బ్రహ్మవు, హోతవు, ఉద్గాతవు, కదలేవారిలోని కదలేకవు, జ్ఞానుల్లోని జ్ఞానానివి, యోగిజనుల్లో యోగానివి, మోక్షగాములకు లభించే మోక్షానివి, శ్రీమంతుల్లోని సంపదవు, గ్రహించబడవాడవు, రక్షకుడవు, పరముడవు నీకు నమస్సులు. దేవా సోమసూర్యులు నీవు, దీక్ష దక్షిణలు నీవు. నీవు నరుడవు, త్రినేత్రుడవు, మహానేత్రుడవు, ఆదిత్యులను సృజించువాడవు, దేవోత్తముడవు, పవిత్రుడవు, శుక్రుడవు. శ్రావణ భాద్రపద మాసములు నీవు. ఆశ్వయుజం పుష్యం మాఘం ఫాల్గుణం చైత్రం వైశాఖ మాసముల రూపాన విరజిల్లే కాలానివి, సంక్రమణానివి, విక్రమం పరాక్రమానివి, అశ్వగ్రీవుడవు, మహామేధం నీవే. నీవు మంగళకరుడవు, హరీశ్వరుడవు, శంభుడవు, బ్రహ్మేశ్వరుడవు, సూర్యుడవు, వశిష్ఠుడవు, ముందటి వంశరూపానివి, సకల భూతగణానికి ఆదివి, మహాభూతానివి, మహత్కార్యాలు చేయవాడవు, కర్తవు, సర్వపాప విమోచకుడవగు త్రివిక్రమ దేవుడవు. ప్రణవరూప నీకు నమస్సులు. పులస్సుడిలా అన్నాడు, ఓ నారద, పద్మభవుడు ఈ విధంగా స్తుతించిన మీదట పరమాద్భుత కర్మడగు విష్ణుడు ప్రసన్నుడై పితామహనుతో వరం కోరుకోమన్నాడు. అందుకు ఆ బ్రహ్మ ప్రీతియుక్తుడై, ఓ విభో, ఇప్పుడు నాకు చూపిన ఈ పుణ్యావహమైన రూపంతో నా భవనంలో సదా నివసించమని ప్రార్థించాడు. అంతా ఆ దేవశ్రేష్ఠుడకు
మురమథనుడు తథాస్తని అదే వామన రూపంతో స్వయంభువుడగు బ్రహ్మ గావించి పూజలు అందుకుంటూ విరించి గృహంలో ఉండిపోయాడు. అచట అప్సరోమణులు గుంపులు కట్టి నాట్యాలు చేస్తూ ఉంటారు. దేవగాయకులు మధుర గీతాలు పాడుతారు. విద్యాధరులు వివిధాలైన మంగళవాద్యాలు భోగిస్తారు. దేవదానవ సిద్ధులు గుమ్ములు కట్టి ప్రభువును స్తోత్రం చేస్తారు. ఆ విధంగా పరమేశ్వరుని ఆరాధించి సురాధిపతి యొక్క పితామహుడు కల్మషరహితుడయ్యాడు. స్వర్గంలో సహస్రయోజన పరిమితమైన వామనుడుగా విష్ణుడు ఆవిర్భవించగా ఇంద్రుడు కూడా విరించి చేసినట్లు ఆ మురహరునికి దేవసంగ హితార్థం సకలోపచార పూజలు చేశాడు. ఓ నారద, ఈ విధంగా దేవకార్యం సిద్ధింపచేయుటకు మహాత్ముడకు వాసుదేవుడు నడిచిన అద్భుత కర్మను నీకు తెలియజెప్పాను. ఇక రసాతనానికి వెళ్ళిన దాతల్లో శ్రేష్ఠుడకు దైత్యేశ్వరుడు చేసిన కార్య వివరణ వినము. పులస్సుడు ఇలా అన్నాడు. రసాతలానికి వెళ్ళిన దైత్యేశ్వరుడు బలి శుద్ధ స్ఫటికమని సోపానాలతో వివిధ మనులతో చక్కని నగరం నిర్మించుకున్నాడు. ఆ నగరం మధ్యన వజ్రాల అరుగులతో ముత్యాల తోరణాల ద్వారాలతో విశ్వకర్మ నిర్మించిన విశాలమైన భవనంలో నివాసం చేస్తూ వివిధాలైన దేవ మానుష భోగాలను వింధ్యావళి అను ధర్మపత్నితో కలిసి అనుభవించాడు. ఆయన 1000 మంది భార్యల్లో ఆ వింధ్యావళి ప్రధానురాలు. ఆమెతో కలిసి అలా విరోచన శీతుడు సుతలంలో సకల భోగాలు అనుభవిస్తుండగా ఒక పరి ఆ పాతాళానికి రాక్షస తేజోహరి అయిన సుదర్శన చక్రం వచ్చింది. ఆ రాక్షస నగరంలో చక్రం ప్రవేశించగానే సముద్రక్షోభకు సమానమైన గొప్ప తుమ్మలధ్వని వ్యాపించింది. అది విన్నంతనే ఆ బలి దైత్యుడు అదిరి పడి ఖడ్గం దూసి ఏమిటి ఉపద్రవమని ప్రశ్నించాడు. అతని భార్య వెంటనే అతని శాంతింప చేస్తూ ఖడ్గం కోశంలో పెట్టండి. ఈ ధ్వని దైత్యచక్ర సంహార్యకు విష్ణుదేవుని చక్రానిది. మహాత్ముడకు వామనదేవుని ఈ దివ్యాయుధం మనకు పూజనీయమని కర్తవ్యం మెరిగించి చేతిలో అర్ఘ్యపాత్ర తీసుకుని భర్తతో బయలుదేరింది. ఇంతలో విష్ణుచక్రం వారిని సమీపించగా ఆ దైత్యనాథుడు అంజలి ఘటించి భక్తియుక్తుడై సుదర్శనుని పూజించి స్తోత్రం చేశాడు. ఓం శాంతి శాంతి శాంతి.